అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? అయితే దీనికి సంబంధించి రీసెంట్‌గా అటు హిందీలోని కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కి, ప్రెస్ మీట్స్‌కి అలా వెళ్ళినప్పుడు అల్లు అర్జున్‌కి మాత్రం మీరు ఇక్కడ బాలీవుడ్‌లో ఎవరిని ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటారు అని చెప్తే, నేను మాత్రం అమితాబ్ బచ్చన్ గారిని తీసుకుంటానని, ఎందుకంటే ఆయన లెగసీ అలా మెయింటైన్ చేశారని, ఇప్పటి నుంచే కాదు ఎప్పటినుంచో ఆయన అంటే నాకు చాలా ఇష్టం. నేను ఖచ్చితంగా ఫ్యూచర్‌లో ఆయన ఏజ్ వచ్చేసరికంటే నేను కూడా ఆయన లాగానే ఇంత స్ట్రాంగ్గా ఉండి సినిమాస్ తీయాలని. ఎందుకంటే ఇప్పటి వాళ్ళము కొన్ని తీసిన వెంటనే మాకు అలసట, అదేవిధంగా అరే అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. కానీ ఆయన మాత్రం ఈ ఏజ్లో కూడా ఇప్పటికీ కూడా అదే స్ట్రాంగ్నెస్తో, అదే స్టామినాతో సినిమాస్ తీస్తూ ఉంటారు. ఆయన ఏజ్ నాకు వచ్చేసరికంటే నేను కూడా అలానే సినిమాస్ ఇంకా కంటిన్యూ చేయాలి. ఆయన దగ్గర నుంచి నేను తీసుకునే క్వాలిటీ అదే. ఆయన ఎప్పటికైనా షహన్‌షా అనే విధంగా అయితే అల్లు అర్జున్ చెప్పడంతో ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో, అదేవిధంగా బాలీవుడ్లో ఈ సినిమాకి సంబంధించి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సినిమా ఇప్పుడు పుష్ప 2 ఎంత క్రేజ్ సంపాదించింది ఏంటనేది అయితే మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ చాలా దగ్గర చూస్తూ ఉన్నాం. అయితే ఒకటో 10 కోట్లో, 100 కోట్లో ఇవన్నీ వింటూ వస్తాం. 100 కోట్ల మార్కెట్, 1000, 1200, 1800. ఇప్పుడు మాత్రం సినిమా రిలీజ్ అయ్యి కనీసం 10 రోజులు కూడా అవ్వకన్నా ముందే 5వ రోజు, 6వ రోజే ఇది మాత్రం 600, 700 కలెక్షన్ వరకు వెళ్ళింది. ఒక్క హిందీ ఇండస్ట్రీ నుంచే 4వ రోజు 80 కోట్ల వరకు వచ్చింది. ఇలా ఈ సినిమాకి రోజు రోజుకి దాని మార్కెట్ పెంచుకుంటూ ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా ఇది న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా ఈ సినిమా థియేటర్స్లో ఖచ్చితంగా ఆడుతుందని చెప్పేసి ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. మరి ఆయన ఇలా అమితాబ్ బచ్చన్ గారితో చెప్పడంతో ఖచ్చితంగా ఆయన నెక్స్ట్ మూవీస్లో ఏ దాంట్లోనైనా అమితాబ్ బచ్చన్ గారిని క్యామియో రోల్గా తీసుకుంటారేమో అని చెప్పేసి కూడా కొంతమంది ఈ రూమర్స్ని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. చూద్దాం మరి. ఆల్రెడీ కల్కి 2898 ఏడీలో మనం అమితాబ్ బచ్చన్ గారిని చూసాం. మరి నెక్స్ట్ మూవీలో ఖచ్చితంగా ఆయన ఉంటే బాగుంటుంది తెలుగు ఇండస్ట్రీలో అని చెప్పేసి ఫ్యాన్స్ చాలామంది అనుకుంటున్నారు. సో చూడాలి మరి నిజంగానే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఫ్యూచర్లో ఏమన్నా మూవీ వస్తుందా రాదా అనేది.